ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంటూ ఆల్ ఆఫ్ షడన్ కంప్లీట్‌గా అసలు వెండి తెరకి దూరం అయిపోయి సిచ్యువేషన్ అండి. సిచ్యువేషన్ అలా చేసింది. హ్మ్. డ్యూ టు ద ఫ్యామిలీ హ్యాపెనింగ్ వరుసగా లాట్ ఆఫ్ డెత్స్. నాన్నగారు కానీ మదర్ కానీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఇన్సిడెంట్ అట్లా అవ్వటం అండ్ ఆల్ ద బిజినెసెస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్. హ్మ్. విజయవాడలో థియేటర్స్. సో వీటిలో మరి నా లైఫ్ అంతా డైవర్ట్ అయిపోయింది. అండ్ పిల్లలు ఇక వాళ్ళని పెంచి వాళ్ళ చదువులు అబ్రాడ్ పంపించి ఇవన్నీ. సో తర్వాత ఇక ఆ ఫీల్డ్ మళ్ళీ వదిలేసి అటు అయిపోయినాడు. ఇక ఎందుకు రాబుద్ది గల తిరిగి ఇక ఎందుకులే మనకు చేసినంత చేసాం. కానీ ఒకటి సార్ మీరు చేసింది బహుశా ఏ తండ్రికి ఏ కొడుకు అంత సేవ చేసి ఉండరేమో అనిపించింది నాకైతే. చేస్తారండి ఎంతో బయటకు రావు. చాలా నాకైతే rare నేను అండి. చెప్తున్నాను కూడా మీకు తెలిసింది. చూసే వాళ్ళకి తెలుసు కొంత. హ్మ్. బట్ ఆ అదృష్టం నాకు అంటే దాదాపు 10 ఇయర్స్ ఆయన బెడ్ మీద ఉన్నారా? ఎలా? 7 years 7 ఇయర్స్. సో 7 ఇయర్స్ అన్నీ మీరే కదా! అంతా. అంటే మీరు ఎఫర్ట్ పెట్టొచ్చు. మీకున్న ఫైనాన్షియల్ స్టేటస్‌కి ఎవరినైనా పెట్టి చూసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. బట్ అదే అదంతా advice ఇచ్చాను. కాదని ఒక కొడుకుగా మీరు ఆయన పట్ల మీరు చూపించిన ప్రేమ అవన్నీ ఎందుకంటేనండి అలా పెంచాను నన్ను. హ్మ్. అంత ప్రేమగా. ఏదైనా ఇప్పుడు మీ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. నేను వాళ్ళకి పుడతాం కూడా దాదాపు 18-20 సంవత్సరాల తర్వాత పుట్టాను. ఐఎమ్ ద ఎల్డెస్ట్ సన్. హ్మ్. అంత గారాబంగా కాళ్ళు కింద పెట్టనివ్వకుండా అని వింటాం కదా మనం, అలా పెంచాను నన్ను. హ్మ్. సమ్మర్లో అయితే విజయవాడ ఇంట్లో నీళ్లు పోసేసి రూమ్ అంతా యాక్చువల్లీ ప్రీమెచ్యూర్డ్ బేబీ. ఓహ్! ఓకే. ఆల్మోస్ట్ సర్వైవల్ ఆల్సో వాజ్ డిఫికల్ట్ అన్నారు అప్పుడు. సో Hmm. అట్లా పెంచి అపురూపంగా అంత గారాబంగా పెంచారు. ఆల్సో ఇక మాకు ప్రపంచం అంటే ఇదే ప్రపంచం. మాకు అసలు బయట ప్రపంచంతో సంబంధం లేదు. మా ఇల్లు మా ఫ్యామిలీ తప్ప ఎక్కువ అయితే స్కూలు కాలేజీ ఇంటికి బ్యాక్. Hmm. అట్లా పెరిగి ఆయన So, సింహంలాగా చూసి సడన్గా అలా కొలాప్స్ అయ్యేసరికి తట్టుకోలేకపోయాం. Hmm. నేనే కదా పెదనాన్నగారు కూడా ఎంతో ఇదయ్యారు. సో ఇన్ఫ్యాక్ట్ నేను నా అదృష్టంగా భావిస్తాను. అలా చేయగలిగిన అవకాశం వచ్చింది నాకు, ఆయనకి సేవలు చేసే అవకాశం. Hmm. అండ్ అప్పుడు ఇదే అడ్వైస్ ఇచ్చారు చాలామంది, డాక్టర్ని పెట్టుకోవచ్చు కదా, నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇండస్ట్రీ యాక్టింగ్ కొనసాగిస్తానన్నారు. ఆయన మామూలుగా నడిచిన రోజున నేను ఐ గో టు షిఫ్ట్ టు హైదరాబాద్. అది జరగలేదు. ఇక ఇది నేను రాలేదు. ఇక వదిలేశాను ఇక అంత. అండ్ ఇట్ వాజ్ ఎ టఫ్ ట్రాన్సిట్ పీరియడ్ అనేది. సినిమాలు వదిలేసి నెక్స్ట్ నా పర్సనల్ లైఫ్కి. బట్ వన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఐ డోంట్ మిస్ ఎనీథింగ్. మొన్న షూటింగ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ అరే ఐ మిస్డ్ ఆల్ దీస్ ఇయర్స్. బట్ డెస్టినీ అండ్ ఫేట్. మీరు అంత లేటుగా పుట్టడం వల్లేనా మీకు మీ అసలు పేరు చాలా లెంగ్త్గా ఉంటుంది కదా? ఏంటి అసలు మొత్తం ఫుల్ వదిలేండి మరి చాంతాడు అంత వేరేది. ఒకసారి చెప్పండి సార్. అంటే నేను చెప్పాను కదా 18 years 20 years తర్వాత పుట్టాను. ఇంతకుముందు ఒకళ్ళు ఇద్దరు పుట్టిపోయారు, చనిపోయారు. సో వాళ్ళు చేయని యోగా యజ్ఞాలు చాలా చేశారండి. ఎన్నో మోపిదేవుని గుళ్ళకి, నాగేంద్ర స్వాములు అన్నీ కంప్లీట్ ఏ గుడికి ఏ దేవుడికి ఆరాధించారో అన్నీ కలిపి పెట్టారు. నందమూరి ఫణికుమార్ రాజా ఆదిత్య అనంత పద్మనాభ లక్ష్మీ గణపతి కళ్యాణ చక్రవర్తి. అది నా పేరు. ఇంట్లో పని, బయట కాలేజీ స్కూలు, బయటకు మాత్రం కళ్యాణ చక్రవర్తి. తమ్ముడికి ఏం పేరండి? హరిన్ చక్రవర్తి. కానీ యాక్చువల్గా పెద్దనాన్నగారి పేరు కదా పెట్టి. లాస్ట్లో వస్తుంది తారక రామారావు అని. ఇప్పుడు నాకు ఎట్లా పని అని ఇంట్లో హరిన్ అని పిలుస్తారు. అతను స్టార్టింగ్ పేరు, ఓకే, ఎండింగ్ తారక రామారావు. పెద్దనాన్నగారి యాక్చువల్ ఫ్రెండ్ కూడా ఉండేవాళ్ళు నాన్నగారు, తారక రామారావు గారు. ఆయన పోయారు. అండ్ పెదనాన్నగారి పేరు కూడా కలిసి వచ్చింది దాంట్లో. తను చేశాడు నాతో ఒక 2 సినిమాలు 3 సినిమాలు చేశాడు. మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారు కదా? అవునండి, మామ కోడలు సవాలు. ఒక సినిమా చేశాడు. తమ్ముడు దూరం అవటం అనేది కూడా మీకు బాగా? అవునండి, మీ ఇద్దరే కదండి కలిసి పెరిగింది. నాకున్న ఓన్లీ బ్రదర్. ఇప్పుడు మా పెదనాన్నగారికి నాన్నగారికి 3 ఏళ్ళు తేడా ఎట్లా ఉందో నాకు తమ్ముడికి 3 ఏళ్ళు తేడా అండి. నేను 63 అయితే నాకు 66. అలా ఇద్దరమే పెరిగాం ఒకరికి అన్యోన్యం లేదు. సడన్గా మ్యారేజ్ అయినా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అలా సడన్గా పోయేసరికి అందరూ పోయారు, అందరూ దూరం అయ్యారు సడన్గా నాకు. యాక్సిడెంట్ కదా సార్ తమ్ముడిది?
ఫైర్ యాక్సిడెంట్లో ఇంట్లోనే పోయాడు ఆయన. Yeah. రాత్రిపూట రూమ్లో ఏసీ రూమ్లో మంటలు ఏసీ నుంచి షార్ట్ సర్క్యూట్ ఏదో అయింది. ఆ స్మోక్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్హలేషన్. Yeah. మార్నింగ్ తలుపు బద్దలు కొట్టేసరికి పొగతో నేను 10 అడుగులు వెనక్కి వెళ్ళి పడ్డాను. అంత పొగ బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేకుండా ఫైర్ అయిపోయి మ్యాట్రసెస్ అప్పుడు ఓల్డ్ ఇంత స్ప్రింగ్ మ్యాట్రస్ ఇట్లా ఇంగ్లాండ్ తమ్ముడు వాడేవాడు. ఇడింటేనే ఛాన్స్ అట్లాగే నిద్రలోనే పోయాడు తను. కానీ నిజంగా సార్ మీకు వరుస దెబ్బలు కదా, నాన్నగారు దూరం అవటం, చాలా అమ్మగారు దూరం అవటం, తమ్ముడు దూరం అవటం. ఇంచుమించుగా ఒక్కొక్క సంవత్సరం అట్లా. ఇక కానీ- నాతో దీని మీద నావిగేషన్ పోయిందండి. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ చేయబుద్ది కాదు. ఇక వెళ్ళిపోయి ఆటలు పడిపోయి ఇక మళ్ళీ నాన్నగారు బ్యాలెన్స్ వర్క్స్ బిజినెసెస్ ఇవన్నీ టేక్ ఓవర్ చేసి నిలబెట్టాలి, మళ్ళీ చేసుకుని థియేటర్లు రెనోవేట్ చేసుకుంటా ఇక ఆ ట్రాక్లోకి వెళ్ళిపోయాను కంప్లీట్గా. ఇప్పుడు స్వప్న గారు వచ్చి లేదంటే నాకు అసలు మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తి కూడా లేదండి. షీ టైట్ ద బెల్. సార్ అవన్నీ వాటన్నిటి నుంచి కోలుకున్న తర్వాత బాబు దూరం అవటం అనేది చాలా అది చాలా పెద్ద దెబ్బతీసిందండి. చేతికి అందుకు వచ్చిన వయసులో అండి. ఏం పేరు సార్ బాబు పేరు? పృథ్వీ చక్రవర్తి. అది ఒక విధంగా మీకు మానసికంగా బాగా దెబ్బ అంతవరకు కొంచెం సినిమాలు నిలబడ్డ కాన్సన్ట్రేట్ చేసేవాడిని అండి. చేద్దాం అవుద్దాం. అది ఇక ఆ దెబ్బ వచ్చిన తర్వాత ఇక అసలు సినిమాల గురించి మర్చిపోయింది. బ్లంట్గా నువ్వు చెప్పిస్తాను ఏం వచ్చినా చెబుది కదా. ఇక దేనికోసం ఎవరి కోసం ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను ఆ దాంట్లోకి. సో ఇక బాబుది రోడ్ యాక్సిడెంట్ కదా సార్? యాక్సిడెంట్. సార్ నాకు